విగ్రహ వివాదం హైకోర్టుకు చేరింది. కొత్త విగ్రహం ఏర్పాటుపై జూలూరి గౌరీశంకర్ హైకోర్టును ఆశ్రయించారు. డిసెంబర్ 9న సచివాలయం దగ్గర తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపన ఆపాలని పిటిషన్ వేశారు. విగ్రహంలో మార్పులు చేయడమంటే తెలంగాణ అస్తిత్వంపై జరుగుతున్న దాడి అని పిటిషన్లో పేర్కొన్నారు. సోమవారం ఈ పిటిషన్పై విచారణ జరగనుంది. తెలంగాణ తల్లి విగ్రహ వివాదం హైకోర్టుకు చేరింది. కొత్త విగ్రహం ఏర్పాటుపై జూలూరి గౌరీశంకర్ హైకోర్టును ఆశ్రయించారు. డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపన ఆపాలని పిటిషన్ వేశారు. విగ్రహంలో మార్పులు చేయడమంటే తెలంగాణ అస్తిత్వంపై జరుగుతున్న దాడి అని పిటిషన్లో పేర్కొన్నారు. సోమవారం ఈ పిటిషన్పై విచారణ జరగనుంది. అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సుమా, ఈ నెల 9న సెక్రటరియట్ ఆవరణలో ఆవిష్కృతం కాబోతున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని సంబంధించిన విగ్రహాన్ని ఆవిష్కరణ నిలిపివేయాలంటూ కూడా హైకోర్టులో పిల్ దాఖలైంది. ప్రముఖ రచయిత మాజీ బీసీ కమిషన్ మెంబర్ జూలూరి గౌరీశంకర్ కూడా మరికొంతమంది మేధావులతో కలిసి ఒక పిల్ దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా సోమవారం విచారణ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా చీఫ్ జస్టిస్ బెంచ్కి విచారణ దీనికి సంబంధించి కూడా ఇప్పటికే తెలంగాణ విగ్రహం సంబంధించి కూడా రాజకీయ రగడ కొనసాగుతున్న వేళ కూడా ప్రస్తుతానికైతే రచయితల సంబంధించిన వారు పిల్ దాఖలు చేయడం కూడా ప్రస్తుతానికైతే చర్చనీయాంశంగా మాట్లాడి తెలిసింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య కూడా ఇటు తెలంగాణ తల్లి విగ్రహం సంబంధించిన మార్పు సంబంధించి కూడా అనేకంగా ఇటు రాజకీయంగా ఇద్దరి మధ్య కూడా వివాదం మాటల తూటాలు పేలుతున్న నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే పిల్ దాఖలు చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అటు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా అటు దీనికి సంబంధించి కూడా అప్పటి ప్రొఫెసర్ జయశంకర్ నేతృత్వంలో మేధావులతో కలిసి తెలంగాణ తల్లి విగ్రహ రూపు సంబంధించి కూడా నిర్ణయించడం జరిగింది. రాజకీయ కక్షతోటే కూడా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేర్పులు చేస్తూ కూడా తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచే విధంగా వివరిస్తుందంటూ కూడా పిల్ దాఖలు చేసింది. దీనికి సంబంధించి కూడా సోమవారం చీఫ్ జస్టిస్ బెంచ్ ముందుకు ఈ విచారణ రాబోతున్నట్టుగా ప్రస్తుతానికైతే సోమవారం సాయంత్రం సంబంధించి కూడా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇటు దీనికి సంబంధించిన వాదనలకు సంబంధించి ఎలా ఉండబోతున్నాయి, ఇటు హైకోర్టు ఆవిష్కరణ సంబంధించి ఏ విధంగా తీర్పు ఇవ్వబోతుందని కూడా ప్రస్తుతానికైతే ఆసక్తిగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సుమా, థ్యాంక్ యూ కిరణ్.